డీడీసీ న్యూస్ కి స్వాగతం. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం చిన్నగిసాడ గ్రామం పంచాయతీ సుమారుగా 30 గిరిజన కుటుంబాలున్నాయి. కానీ ఆ గ్రామంలో పూరేళ్లున్నాయి. త్రాగునీటి కరెంటు సదుపాయాలు కూడా లేవు. దగ్గరగా 70 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఆ గ్రామంలో ప్రభుత్వాలు మారుతున్నాయే తప్ప ఆ గ్రామం మార్పు లేదు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం సచివాలయం మరియు రైతు భరోసా కేంద్రం పునాదుల దాకే కట్టారు. కానీ ఆ గ్రామం వాళ్ళు వచ్చేది 10 కిలోమీటర్ దూరంలో దొడ్డుకల్లు సచివాలయంకి వచ్చినటువంటి వాళ్ళు ఒక అవసరమైనటువంటి పనులు కూడా చేస్తున్నారు. కానీ అధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని ఆ గిరిజన గ్రామాల గురించి వాళ్ళ సమస్యల గురించి పరిష్కరించలేదని స్వతంత్ర అభ్యర్థి నాగభూషణ్ తో చెప్పుకుంటున్నటువంటి గిరిజనులు నన్ను గెలిపిస్తే మీ సమస్యలు పరిష్కారం చేస్తానని మీ ముందే ఉంటానని స్వతంత్ర అభ్యర్థిగా భరోసా ఇచ్చారు. వీళ్ళు పురింట్లో ఉంటారు కానీ 20 సంవత్సరాలు బట్టి దీని నుంచి టీడీపీ ఏం పట్టించుకోలేదు, వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. మళ్ళీ కొత్తగా వచ్చి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినా ఈ ఇల్లు ఇది రైతు భరోసా కేంద్రము, పశు వైద్య కేంద్రము అలా అక్కడ వచ్చి సచివాలయం కట్టారు. కానీ అక్కడ కూడా పూర్తిగా 5 సంవత్సరాలు అవుతుంది కానీ ఏమీ పట్టించుకునే నాదుడు లేదు. ఇది స్వతంత్ర అభ్యర్థి మోసూరు నాగభూషణ వాళ్ళ బెదరని మాట్లాడుతున్నాను. ఆల్రెడీ నేను ఏ9 రిపోర్టర్ని. గిరిజనుల సమస్యలు బట్టి చాలా సమస్యలు ఇప్పుడు దాకా చూసుకునే వస్తున్నాం. కానీ ఉభయ పార్టీలను పెట్టుకుంటారు కానీ సరైన గిరిజనులకి ఎటువంటి ఉపయోగం లేకుండా పోతుంది. దీనిపై కలెక్టర్ గారు, పిఓ గారు ఇలాంటి గ్రామాలకు వచ్చి వాళ్ళు పరిష్కారం చేస్తే కానీ ఈ స్వతంత్ర అభ్యర్థి నాగభూషణ పోటీ చేస్తున్న వాళ్ళు ప్రభుత్వాలపై అడుగుతామని చూస్తాం. తీసువా మీటింగ్ రండి. ప్రభుత్వం కాకుండా అంతకుముందు ప్రభుత్వం నుంచేనా మనకి ఇల్లు ప్రభుత్వం వచ్చినా ఇల్లు రాలేదు. దగ్గర ఒక 15-20 సంవత్సరాలు అవుతుంది కానీ ఇల్లు రాలేదు. సో ఇదన్నమాట. ఇది కట్టింది రైతు భరోసా కేంద్రం, సచివాలయం వచ్చి అక్కడ ఉంది. ఈ సచివాలయం సిబ్బంది ఎక్కడ ఉంటారు? అది ఇంట్లో ఉంటారు. దగ్గర 5 సంవత్సరాలు అవుతుంది కానీ దీని మీద పట్టించుకున్నది లేదు కదా. మీకు ఇల్లు కూడా లేవు, కొలాయి ప్రాబ్లం కొలాయి కూడా లేదు. కొలాయిలు ఉన్నాయి కానీ కాకపోతే కరెంట్ లేకపోవడం వల్ల మీకు వాటర్కి ఇబ్బందే కదా. మరి అక్కడ నుండి తెచ్చుకుంటారు. ఒకసారి బాబా కట్ చేయి బావనిసేనా. రా కట్ చేసి మళ్ళీ అది కట్ చేసి కలిపి పెట్టాలి. రండి అన్ని గవర్నమెంట్ ఇల్లు రాలేదు. కరెంట్ సదుపాయం కూడా సరిగ్గా లేదండి. అంతే కొత్తగా వంటగది కడతామని అందాక గోడలు పడుకోకూడదు ఉండాలని